న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని ప్రజాభవన్ కు బెదిరింపు కాల్ కలకలం రేపింది. కాసేపట్లో ప్రజాభవన్ పేలిపోతుందంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఓ అగంతకుడు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్ ద్వారా తనిఖీలు చేపట్టారు. అయితే ఇది ఫేక్ కాల్ అని అధికారులు గుర్తించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ చేసిన అగంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ భవనం గతం బీఆర్ఎస్ పాలనలో ప్రగతి భవన్ గా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జ్యోతిరావు పులే ప్రజాభవన్ గా మార్చారు. ప్రస్తుతం ప్రజాభవన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అధికారిక నివాసంగా కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి భార్గవ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి. ప్రస్తుతం నేను ప్రజా భవన్ దగ్గర ఉన్న గతంలో ఇది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రగతి భవన్గా ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాత్మా జ్యోతిరావు పులే అనే పేరు పెట్టారు ప్రజాభవన్కి. సో కొద్దిసేపటి క్రితమే కమాండ్ కంట్రోల్ రూమ్కి ఒక అగంతకుడు ఫోన్ చేసి ప్రజాభవన్లో బాంబు ఉంది, మరి కొద్దిసేపట్లో అది బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ అయినటువంటి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు ఫోన్ రావడం, దాని తర్వాత రాష్ట్ర పోలీస్ మొత్తం కూడా అలర్ట్ అయింది. బాంబ్ స్క్వాడ్స్తో పాటు పోలీస్ ఉన్నతాధికారులందరూ కూడా పరుగున ఇక్కడికి ప్రజాభవన్కి రావడం జరిగింది. అయితే గతంలో చూసినాం మనం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టెంపుల్స్ కావచ్చు, స్కూళ్ళకు కావచ్చు, ఇదే తరహాలో బాంబు ఉందంటూ కూడా థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయి. సో దాని తర్వాత రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రజాభవన్గా చెప్పుకున్నటువంటి ఈ ప్రజాభవన్కి బెదిరింపు కాల్స్ ఒక అగంతకుడు చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ మారింది. లోపలికి మాత్రం ఎవరిని రానివ్వట్లేదు. ఎవరు వచ్చినా కూడా పూర్తి ఎత్తున పెద్ద ఎత్తున తనిఖీ చేసి మరీ లోపలికి పంపిస్తున్న పరిస్థితి మనమందరం కూడా చూస్తున్నాం. ఇంతకు ఫోన్ చేసినటువంటి అగంతకుడు ఎవరు, ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చింది, ఎందుకు ఇలాంటి బెదిరింపు కాల్స్ చేయాల్సి వచ్చింది, దీని వెనుక ఎవరున్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పాలనలో గత 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే ప్రజాభవన్లో ఉన్నాడు. అప్పుడు ప్రగతి భవన్గా చెప్పుకొని ఈ ప్రగతి భవన్ ఉన్నది. ఇప్పుడు ప్రజాభవన్గా మారినటువంటి ఈ ప్రజాభవన్ ఈరోజు మంగళవారం కావడంతో ప్రజలు కూడా ఇక్కడ ప్రజా దర్బార్ నిర్వహించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా కొంతమంది వాళ్ళ సమస్యలు, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ప్రజాభవన్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మంగళవారం ఇలాంటి థ్రెటనింగ్స్ కాల్స్ రావడానికి పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నది. మరి ఆ కాల్ చేసినటువంటి ఆగంతకుడు ఎవరు, ఎందుకు కాల్ చేయాల్సి వచ్చింది, ఎవరిని భయపెట్టడానికి కాల్ చేశాడు అనే దాంట్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క ఆయన నివాసం ఉంటున్నాడు. యాక్చువల్గా ప్రగతి భవన్ టు ప్రజాభవన్ అయింది. ప్రజాభవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండాలి, కానీ అదే డిప్యూటీ సీఎం అయినటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఆయన బట్టి విక్రమార్క గారు ఈ ప్రజాభవన్లో ఉన్నారు. సో ఈ ప్రజాభవన్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఎందుకు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి అనే అంశాల గురించి ఆరాధిస్తున్నారు. ఒకవైపు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఒక చర్చ జరుపుతున్నారు. అంటే కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి వాళ్ళ నుంచి. గత బీఆర్ఎస్ పాలకులు, బీఆర్ఎస్ పెద్దలు ఈ థ్రెటనింగ్ కాల్స్కి రావడానికి వాళ్ళ హస్తం ఉంది, కావాలనే బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఒక అగంతకుడితో మాజీ ఏదైతే గత గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది అని కూడా పొలిటికల్ సర్కిల్లో ఒక చర్చ జరుగుతుంది. కొంతమంది రాజకీయ నాయకులు కూడా అంచనా వేస్తున్నారు. ఎవరు ఏంటి అనేది క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్క వాహనాన్ని పరిశీలించి ప్రజాభవన్లోకి ఎలా చేస్తున్న సందర్భం మనందరం కూడా చూస్తున్నాం. ముఖ్యంగా ప్రజాభవన్లో ఇప్పుడు బాంబ్ స్క్వాడ్ వెళ్ళింది. బాంబ్ స్క్వాడ్ లోపల తనిఖీలు చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, ఇంటెలిజెన్స్ ఏదైతే దానికి సంబంధించిన వ్యవస్థ అంతా కూడా ప్రజాభవన్ లోపల ఉంది. సో వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. బాంబు ఉన్నదా లేదా, మరి ఎందుకు కాల్ చేయాల్సి వచ్చింది, లేకపోతే ఫేక్ కాలా, ఎవరిని భయపెట్టడానికి చేశారు అనే అంశాల గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది.